గబ్బిలం ఇవే కాకుండా కాంతిశేఖుడు అనేక రకాల రాశారు కదండి. కైలాసం కదా, కైలాసం శివుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆలయంబున నీవు విరేలాడి వేళ పైకి వెళ్ళాల్సింది కదా శివుని. చెవి నీకు కొంత చేరువగనుండు, దగ్గరగా ఉంటుంది. మౌని ఖగరాని. ఆ మౌని ఖగరాని అంటే గబ్బిలం తల కింద ఋషి అంటాడు, ఋషి పక్షి. మౌని ఋషి ఖగం అలా పెట్టాడు. మౌని ఖగరాని పూజారి లేని వేళ, పూజారి అంటే మళ్ళీ చిక్కొస్తుంది. ఆ పూజారి లేని సమయంలో విన్నవింపుము నాది జీవిత చరిత్ర. ఆ జీవిత చరిత్ర విన్నవించు. ఆ సమయంలో ఈశ్వరుడి అసలు విన్నవించు. ఆ ఈశ్వరుడికి అంతా తన బాధను అంటాడు. పాపం చివరికి ఆ తన యొక్క రాయబారి నిష్ఫలమైపోతుంది. నిష్ఫలమని గ్రహించాడు. నిష్ఫలమైపోయి నాకు కొండరాయల్లో ఆశ్రయించదని అకృతార్థుడై పిచ్చివాడనై